పార్టీల నడుమ కల్తీ నెయ్యి పంచాది రోజుకింత పెద్దగైతుంది. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ వారం దినాల సంధి గదే కిరికిరి నడుస్తుంది. అసెంబ్లీలో చర్చ పెట్టాలే అని దినాంలోళ్ళైతుంది. అందుకే ఇక లీడర్ సాబులంతా మంగళవారం మీటింగ్లు చాలైన వెంటనే కల్తీ నెయ్యి ముచ్చట్లే ముంగటేసుకుర్రు. అసలు ఏమైంది, ఎట్లెట్లా చేసిర్రు, ఏం కథ అనేది సార్లే చెప్పుకొచ్చిర్రు. చూడుర్రిగా. ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. తక్కువ రేటుకు వస్తున్నదని ఎట్లా వాడితే అట్లా కొన్నారు, ఏది వాడితే అది వాడినరా అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. నెయ్యి కల్తీ ఎవరు చేసిండ్రు, ఏ కంపెనీలు చేసినాయి మొత్తం లిస్ట్ బయటికి తీసిండ్రు. అవి చూడరే టీవీల పేర్లన్నీ చూపించుకుంటా మరి మాట్లాడిండు బాబు సారు. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం ఇదే అని అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈరోజు మళ్ళీ 94%తో గెలిచి హౌస్లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఓ రేవు పోంటి చేసుకుంటా పోయిండ్రు, ఎంకన్న పేరు ఖరాబు చేయనికే చూసిండ్రు అని కోపానికి వచ్చిండు సీఎం సారు. ఇక అట్లుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట కూడా ఒకసారి చూడర్రే. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. తప్పు చేసిన వాళ్ళను పాత సర్కారు వాళ్ళు ఎట్లేని కేసుకొని వస్తుర్రో ఏమో అని గరం అయిండు పవన్ సారు. ఇంకో ముచ్చటేంటిదంటే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ గిట్లా తీర్లనే నడిచినాయి ముచ్చట్లు. ఇక అటు పంకపార్టీ వాళ్ళ బలగం ఎక్కువగా ఉన్న మండలి మీటింగులలో సుతా 26వ తారీఖు నాడు నెయ్యి కల్తీ మీద చర్చ ఉన్నది. మరి ఆయాలే ఎటువంటి ముచ్చట్లు వినిపిస్తాయో చూడాలి. మంగళవారం నాడైతే మండలిలో శాంతి భద్రతల మీద చర్చ పెట్టిండ్రు. సర్కారోళ్లకు ఎగజ్ పార్టీ వాళ్ళకు నడమ మాటల తూటాలు గట్టిగానే పేలినాయి. అన్నిటికీ మించి పాల కల్తీ మీద ప్యాన్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. జనం వచ్చి ప్రజలు వచ్చి అక్కడ వచ్చి చనిపోతుంటే కదండి పాలు కల్తీలో చనిపోవడం ఏంటండి? ఎవరు బాధ్యత అండి? ఇవాటికి 3 రోజు అయింది, 2వ రోజు. ఎవరి మీద చర్య తీసుకున్నారండి? ఏవేరండి దాని పర్యవేక్షణ అధికారులు ఎవరి మీద చర్య తీసుకున్నారండి? వాటికి ఎవరో ఒకటి పాలు సప్లై చేసిన వాడు ఒకరితోనే అది సమస్య ఎందుకైతే జరిగింది అంటే మీ నిర్లక్ష్యం, మీ మానిటరింగ్ లేకపోవడం, మీ పర్యవేక్షణ లేకపోవడం, ఈ ప్రభుత్వం అంటే భయం లేకపోవడం. పర్వాలేదు నేను కల్పించుకొని తీసి ఆ లోకల్ గా ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు వచ్చి ఇంత ముడి చెప్తే చాలు, వాళ్ళకి ఎవడు ప్రాణం పోయినా పర్వాలేదు అనే తత్వం వల్ల కదండి చనిపోయేది. గదా అన్నట్టు పార్టీల నడమ లొల్లులు అయితే గట్టిగా అవుతున్నాయి. కానీ దాంట్లో పబ్లిక్ కు పనికొచ్చే పథకాల ముచ్చట్లు, పనుల ముచ్చట్లు, ఇచ్చేదేంది తెచ్చేదేంది అనేది మాత్రం ఎక్కడ వినిపిస్తలేవు. 2 దిక్కులోళ్ళు దుబ్బెత్తి పోసుకున్నట్టే సరిపోయింది కదా అనుకుంటుండ్రు ఇప్పుడు జనాలు. పబ్లిక్కు అన్యాయం జరిగితే అన్నలు వస్తారని, న్యాయం చేస్తారని చిన్నప్పుడు ఊర్ల పొండి మాట్లాడుకునేటోళ్ళు. ఎర్ర జెండా సినిమాలు వచ్చినాయంటే చాలు బండ్లు కట్టుకొని పోయి చూసేటోళ్ళు. అయితే ఇప్పుడు రోజులు మారినాయి, మనుషులు మారిండ్రు, కాలానికి తగ్గట్టు ప్రతి ఒక్కటి మారుతున్నాయి. అందుకే అన్నలు కూడా మారుతుర్రు. అడవులు ఇడిచిపెడుతుర్రు, తుపాకులు వారేసి పబ్లిక్లో కలుస్తుర్రు, కొత్త జిందగీ చాలు చేస్తుర్రు. తుపాకులు ఇడిచిపెట్టిండ్రు, తూటాలు ఇడిచిపెట్టిండ్రు, అడవులు ఇడిచిండ్రు, జనములకు వచ్చిండ్రు.
అగ చూడర్రే ఇన్నొద్దులు కాకులు దూరని కారడువులు సీమలు దూరని సిట్టడువుల పొంటి తిరుగుకుంటా ఉద్యమాలు నడిపించిన అన్నలు బయటికి వచ్చిండ్రు. కేంద్ర కమిటీలో ఉన్న తిప్పిరి తిరుపతి గదే దేవ్జీ పోలీసోళ్ళ ముంగట లొంగిపోయిండు. అట్లనే బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి గిట్ల పెద్దన్నలంతా తెలంగాణ పోలీసోళ్ళ ముంగట తుపాకులు ఇడిచిపెట్టిండ్రు. డీజీపీ శివధర్ రెడ్డి సారు మీటింగ్ పెట్టి ఏమేంటిది ఎట్టెట్టయింది అన్ని తీర చెప్పుకొచ్చిండు. ఈ 2 ఏండ్లనే 591 మంది అన్నలు లొంగిపోయినరాట. తెలంగాణలో పుట్టి పెరిగి అన్నలల్లో కలిసిన ఇంకో 11 మంది అడవులలోనే ఉన్నారట. వాళ్ళల్లో కూడా కొంతమంది లొంగిపోతాం అంటున్నారట. ఇప్పుడు జల్దిగానే బయటకు వస్తారన్నట్టు చెప్పుకొచ్చిండు పోలీసు బాసు. ఇక అది అట్లుంటే అన్న దేవ్జీ మాట్లాడుకుంటా తాము ఎందుకు లొంగిపోయినరో ఇక మీద ఏం చేస్తారో కూడా చెప్పుకొచ్చిండు. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. కాదన్నట్టు చట్టానికి లోబడి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక లొంగిపోయిన 4 అన్నలల్లో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ఇద్దరికి 25 లక్షల రివార్డు ఇచ్చిండ్రు. ఇంకో ఇద్దరికి 20 లక్షల లెక్కన ఇచ్చిండ్రు. ఇవి ఒకటే కాదు, సర్కారోళ్ళ తరపుకేంచి అన్ని తీర్ల సాయం చేస్తారట. ఏమైనా ఏండ్ల సంధి ఉద్యమాన్ని నడిపించిన పెద్ద పెద్దోళ్ళంతా బయటకు వస్తుండ్రు, పబ్లిక్ లో కలిసిపోతుండ్రు. అందుకే ఇక అడవులు కాలైనట్టే అనుకుంటాండ్రు చాలా మంది. మార్చి 31 లోపే తత్తిమూలంతా కూడా బయటకు వస్తారు కావచ్చు అనుకుంటుండ్రు ఇంకింతమంది. మరి ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. ఏపీలనే అనుకున్నాం కానీ తెలంగాణలో కూడా లొల్లులు, కేసులు, అరెస్టులు, పరామర్శలు అప్పుడప్పుడు నడుస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా కామారెడ్డిలో పొట్టు లడాయి నడిచింది. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లప్పుడు జిల్లాల పొంటి దుమ్ము లేచింది. అన్ని దిక్కులేమో కానీ మంచిర్యాల జిల్లాలో ఇగింత గట్టినే అయ్యింది కొట్లాట. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే జైల్లోనే ఉన్నాడు అన్నట్టు జైలు కడికి పోయిర్రట కార్ పార్టీ వాళ్ళు. ఏమైందో చూద్దాం పారి. మున్సిపల్ ఎలక్షన్ల టైంలో కేతన్పల్లి కిరికిరి చేయబట్టి జైలుకు పోయిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను కారు పార్టీ పెద్ద లీడర్ కేటీఆర్ సారు మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. లోపటున్న మాజీ ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పొచ్చిండు. బయటకు వచ్చినాక సర్కారోళ్ళ మీదకి గట్టిగానే ఎక్కువ పెట్టిండు బాణాలు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ వీడియో అయితే మీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద. తప్పోగల్లదైతే కేసోగల్ల మీద పెడుతుండ్రు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇదొక్కటే కాదు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు తిడితే కేసు ఉండదు. చేయి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నా కేసులు పెడతలేరు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక అది అట్లుంటే ఎట్లా ఆదిలాబాద్ పోయిండు కాబట్టి అప్పట్లో కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కట్టుడు చాలు చేసిన ఐటీ టవర్ కాడికి పోయిండు. పనులు ఎక్కడ దాకా వచ్చినాయో చూసిండు. ఐటీ టవర్ను జపన చాలు చేసి చదువుకున్న పొలాలకు పనికొచ్చేటట్టు చేయాలి, కంపెనీలు తీసుకురావాలి అన్నట్టు మాట్లాడిండు. ఇక ఒక్క ఆదిలాబాద్లోనే కాదు, అన్ని జిల్లాల్లో కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ నిప్పు లేకుండానే మంటలు పుడుతున్నాయి. మొన్న సీఎం సారు దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయి వచ్చినాక ఉమ్మడి వరంగల్ జిల్లా లీడర్లంతా లేచి కూర్చుండ్రు. రోజుకో పార్టీ వాళ్ళు మైకుల ముంగటికి వచ్చి దుబ్బెత్తి పోసుకుంటుండ్రు. ఉడుకుడుకు నడుస్తుంది రాజకీయం. గిట్లనే సీఎం సారు ఇసిరిన సవాలుకు సై అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, ఈ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కెమెరా తిప్పకుండా మైక్ కట్ చేయకుండా నువ్వేం చేసినావో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. ఇట్లా ఎవళ్ళకెవరు తాగుతలేరు. సై అంటే సవాలు, సై అంటే సమరం అన్నట్టే నడుస్తున్నది రాజకీయం. కొట్లాటలు, కేసులు, ఆఖరికి అరెస్టుల దాకా కూడా పోతున్నది.
కల్తీ పాలక అగ్గిదలుగా రాజమండ్రిలో ఎంత ఘోరం అయ్యిందో నిన్న చూపించినాం కదా. ఇక గా ముచ్చట మీద ఏపీ సర్కార్ అగ్గి మీద గుగ్గిలమే మండుతుంది. అసలు పాల్ గీ నమూనాల ఎట్లయినాయో చెక్కింగ్లు చేయాలని ఆర్డర్లు కూడా వేసిందట. మరి రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది, డాక్టర్లు ఏమంటుర్రు, సర్కార్ ఇంకేమేమి చర్యలు తీసుకోబోతుందో అంతా ఒక్కసారి మునుంబెట్టి అరుచుకునొద్దాం పారి. రాజమండ్రి కల్తీపాల కేసులో చచ్చిపోయిన సంఖ్య 5 చేరింది కదా. దవాఖాన్ల వడ్డులంతా వైద్యం సరిగా అందక ముందే పానాలు ఇడుచుడు చూసి అధికారులే మస్తు పరిచయం అవుతుర్రు. పేషెంట్ల సంఖ్య అంతకంతకు పెరిగేటాళ్లకు కథ ఎట్టెట్లో ఉందని చెప్పి అన్ని పాల కేంద్రాలను బంద్ చేయించిన అధికారులు ఏ జాగలో ఎవరు అమ్ముతారు, ఎట్టెట్లు అమ్ముతారు అనే ముచ్చట్లన్నీ ఎంకులాడిర్రు. అయితే చాలా దిక్కుల అసలు పాలలో యూరియా, గంజి, కాస్టిక్ సోడా అసలు ఇసం మందులు కలిపి డబల్ తయారు చేస్తున్నాడ. అందుకే కల్తీపాలు తాగి మొత్తం 12 మంది దాకా దాఖలు చేరితే అందులో 8 మంది పరిస్థితి అడిటే ఉంది. ఎప్పుడు ఏమైతే తెలియదు అంటారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎవరైతే పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారందరి దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వెంటనే వాటిని ఒకసారి రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిక్కదనం రావాలి అని పాలు ఎక్కువగా గొడ్లు ఇవ్వాలని, ఆవులు ఇవ్వాలని చెప్పి వాటికి హార్మోన్ ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. కనుక అటువంటి ఏమన్నా ఇస్తుంటే కనుక వాటిని నిరోధించడం, ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాను. అయితే వీళ్ళందరికి పాలు పోసింది కోరుకొండ మండలం నరసాపురం చెందిన గణేష్ అట. మరిగా దంద చేసి ఆయన పాలు తెచ్చే కంపెనీ కాడ ఏమైందో ఏం పాడో గానీ పాలు తెచ్చే డబ్బాలు ఏదో కూలెంట్ ఆయిల్ పాలలో కలిసిందట. సీన్ కట్ చేస్తే అది చూసుకోకుండా తెచ్చిన పాల వ్యాపారి అట్లనే రోజు లెక్కన పాలు పోసిండు. ఇగే ఉంది తాగినోళ్ళు తాగినట్టు తాగులతో వచ్చారు. ఇసం పాలు తాగిన అందరికి కక్కులు బయలు పెట్టి ఆయపాయ అయింది. గమ్మత్ ముచ్చట ఏంటంటే పాలమ్మిన గణేష్ సూత ఇసం పాలని తెలియక తాగి దాఖలా పడ్డాట. అందుకే రాష్ట్రం అంతా పాల కేంద్రాల మీద గట్టి నజరేసారు అధికారులు. సీఎం బాబుసార్ సూత అసెంబ్లీలో గట్టిగానే మాట్లాడి ఇదే ముచ్చడం మీద చచ్చిపోయిన వాళ్ళకు మనిషికి 10 లక్షల చొప్పున ఇయ్యాలని ఆర్డర్ చేసిన సీఎం సారు పాలు తాగి ఇంతమంది చచ్చిపోయారంటే ముచ్చట సీరియస్ తీసుకోవాలి, ఎంత తోడున్నా వదిలిపెట్టొద్దని చెప్పుడుతో అన్ని శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుర్రు. కూల్చివేతలంటే ఎంతసేపు మనకు మన హైదరాబాద్ పట్టణమే యాదికొస్తుంది. చెరువులు, నాలాలు, పార్క్ జాగలు, కబ్జా పెట్టిన వాళ్ళ ఇండ్లు ఏడగూల్చిర్రో అని గీ ముచ్చట్లే ఎక్కువ వింటుంటాం. అయితే ఒక్క హైదరాబాద్ పట్టణమే కాదు, సర్కార్ జాగా ఆక్రమించుకుంటే ఏడనైనా కూలగొడతామని చూపిస్తుర్రు అధికారులు. ఇక చూడుర్రి ఖమ్మంలో అధికారులు చేసిన పనికి జనం ఎట్లా గోసరిల్లుతుర్రు. గరీబోళ్ళకు పెద్ద సావే వచ్చి పడ్డది కదా. ఖమ్మం కలెక్టరేట్ పరిధిలో ఉన్న భూదాన్ భూముల మంగళవారం నాడు కూల్చివేతలైనాయి. లెక్కకైతే వెలుగుమట్ల కాడున్న 62 ఎకరాల భూదాన్ భూములు 15 ఏళ్ల కిందనే పేద భక్తులకు బతుకమని ఇచ్చిందట అప్పటి సర్కారు. అట్లా ఏం తక్కువ 2000 మంది ఏళ్లకునో చిన్న చిన్న గుడిసెలు రేకులిల్లు కట్టుకొని ఉంటారు. మరి ఉన్నట్టుండి ఏమైందో ఏం పోడో గానీ అధికారులు లంకిలు అందుకొని రానే వచ్చిర్రు. ఇది సర్కారు భూమి, ఇంట్లో మీరెట్టుంటారువా మర్యాద కాల్ చేయరని చెప్పి ఆంధ్ర నిలగొట్టి ఉపాయం చేసిర్రు. దీంతో ఉన్నట్టుండి కూలగొడితే యాడికి పోవాలి సారు, టైం వీరి వేరే ఇల్లు చూసుకొని పోతాం ఎంత బదిలైన చూస్తే అధికారులు ఇనలేదు. బందోబస్తు పోలీసు బలగాల నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని అవతల పడ్డారు. అసలు ఆ మాట అట్ట అనుకుంటా నోటికి అందుకు మేము గిట్లా ఒక్కరోజు టైంకి ఇయ్యకుండా వచ్చి పట్టుపడంటే యాడికి పోవాలి, మాకు ఇక దేవుడే దిక్కు, మా పేదోళ్ళని దోసి పెద్దోళ్ళకి పెట్టాలని చూస్తుర్రు. ఇదేం తరీకాని మండిపడుతున్నారు అక్కడి జనాలు. కష్టపడి కట్టుకున్నాం ట్యాంకి కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ మేము కట్టుకోవటం. నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అదన్నట్లు 15 ఏళ్ల సంధి వాళ్లకు నీళ్లు, కరెంటు, రోడ్డు, మురికి కాలువలు ఎసొంటి సవలతు లేకుండా వాళ్ళ తిప్పలు ఏవో వాళ్ళు పడుతుర్రు. ఇన్నేళ్ల సంధి ఇసుంటి వచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళ మంచి చెడ్డలు చూసిన వాళ్ళు లేరు. ఏదో ఇయ్యాలొచ్చి పోపు అనుకుంటే వాళ్ళ పొట్ట కొడతారా అని అడ్వకేట్ సుగుణారావు బానే గరమైండు. అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి
హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. ఇంటిరా వాళ్ళ గుడిసెల జోలికి పోవద్దని చెప్పుడే కాకుండా వాళ్ళకి కావలసిన రోడ్డు, నీళ్లు, కరెంట్ ఇంకా కనీస సవలతులు చేయాలని కూడా ఆర్డర్ చేసిందట కోర్టు సార్లు. అంతేకాదు ఖమ్మం జిల్లా కోర్టు సూత గుడిసెల తెరువు పోవద్దన్నట్టు గతంలో తీర్పు చెప్పిందట. అయినా సూత కోర్టు ఆర్డర్ కు తొర్రబెట్టి ఇట్లా కూల్చివేతలు చేసుడు ఎంతవరకు న్యాయం? కోర్టు ఆర్డర్ అంటే వీళ్ళకి లెక్కలేదా అని మండిపడుతున్నారు అక్కడి జనాలు. మరి ఇండ్లు కోల్పోయి రోడ్డున పడ్డకి జనాల తిప్పల సర్కార్ ఎట్లా పట్టించుకుంటుందో ఏమో గాని చూస్తా గరీబోళ్ళ పొట్టగొట్టి గద్దలకు పంచినట్టు చేయబడుతుంది కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. హీరో నాగార్జున సార్ డబుల్ యాక్షనింగ్ చేసిన హలో బ్రదర్ సినిమా చూసిరు కదా. ఆ సినిమాలో ఇద్దరు నాగార్జునాలు ఒకటి తీర్ల ఉండి కడమోళ్ళందరినీ పరిశాన్ చేస్తుంటారు. ఎవళ్ళు పెద్ద ఎవళ్ళు చిన్న అనేది తెలవకుండా మాట్లాడుతుంటే హీరోయిన్లు వాళ్ళ ఇంటోళ్ళు అందరూ పిచ్చోళ్ళు అవుతారు. ఆఖరికి లగ్గాలు చేసుకోగా సినిమా ఓడిచిపోతుంది. ఇదంతా ఒక సినిమా కథ. కానీ కామారెడ్డి జిల్లాలో ఇసొంటి నాగార్జునాలకు వాళ్లకు తగ్గట్లే పెళ్లి పిల్లలు కూడా దొరికిర్రు. ఇక చూడుర్రి ఆ గమ్మతైన పెళ్లి ముచ్చటేందో. వారేవా పెళ్లి అంటే ఇది యోగిడ ఇద్దరికిద్దరు అచ్చు గుద్దినట్లు కలర్ జిరాక్స్ లెక్కనే ఉన్నారు చూడు. వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు. పేర్లు వినయ్ కుమార్ ఇంకా విజయ్ కుమార్. ఊరు కామారెడ్డి జిల్లా గన్పూర్ అట. ఇక పెళ్లి పిల్లగాలను చూసిరు కదా, వీళ్ళకి కాబోయే పెళ్లి పిల్లని కూడా చూద్దాం. ముక్కుకు ముక్కు పోగులు పెట్టుకుని అచ్చం మహాలక్ష్మి తిల్లో ఉన్న ఈ చెల్లెలను చూస్తురు కదా. వీళ్ళ పేర్లు కీర్తన ఇంకా కీర్తి. ఊరు అదే కామారెడ్డి జిల్లా తాడ్వాయ మండలం దేమి కళానట. మరి ఇద్దరు అమడాల అక్క చెల్లెలకు ఇద్దరు అమడాల అన్నదమ్ములను ఎట్లా లింకిర్రో ఏమో గాని పెళ్లి మాత్రం కన్నుల పండుగ లెక్కనే సాగింది. వచ్చిన చుట్టాలు పక్కలే కాకుండా వీళ్ళ దోస్తులు కూడా వీళ్ళని చూసి మస్తు పరిచయం అయ్యారట. ఇక పెళ్లి పంతులు అయితే వీళ్ళని చూసి కిల్లర్ నవ్వుకుండు. ఏ మంత్రం ఎవరు చెప్తుండో ఏ మంత్రం ఎవరు వింటుర్రో అంతా కన్ఫ్యూజ్. అట్లా వచ్చిన వాళ్ళంతా మస్తు సంబరంగా నవ్వుకొని చూసిరు పెళ్లిని. ఇక పుస్తకట్టుడైనాక చుట్టాలు పక్కలు వచ్చి అందరు ఫోటోలు దిగుతుంటారు కదా. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పిల్లగాలను చూసి వేరొక ఇదేంద్రం అంతా డబల్ పోజ్ ఉండరని వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటా పోయిరాట. అంతే మరి చూడరాదు ఎంత అచ్చుకుద్దినట్టుండరో. అన్నెవలో తమ్ముడెవలో అక్కెవలో చెల్లెవలో ఎవరినెవరు గుర్తుపట్టి రాకుంటున్నారు. మరి ఒకటే ఇంట్లోకి పోతున్న ఈ కోడలను అటు వాళ్ళ అత్తమామలు ఎట్లా గుర్తుపడతారో, ఇటు అత్తగారింటికి పోతే వచ్చిన అల్లులను వాళ్ళ అత్తగారు ఎట్లా గుర్తుపడతారేమో గాని అమడాల అన్నదమ్ములకు అమడాల అక్క చెల్లెలు పెళ్లి చేసుకుంటూ పెద్ద ఇచ్చంతరమైన ముచ్చట అయింది ఇప్పుడు. అన్నట్లు ఇటువంటి పెళ్లి ఇదివరకు దాకా ఎన్నడూ చూడలేదు. అంత డబల్ పోజ్ హలో బ్రదర్ సినిమా చూసినట్టే ఉంది పో అని అనుకుంటూ పోయిరట వచ్చిన చుట్టాల అంతా. చలో మరి ఇవ్వనమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.